సో సీనియర్ యాక్టర్స్ తో ఇలా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. మనకి సీను చెప్పేశారు, యాక్టర్స్ ప్రిపేర్ అయిపోయారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే మనం ఫ్రేమ్ కూడా సెట్ చేసుకుని ఎవ్రీథింగ్ ఓకే. బట్ సీన్ వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఎక్కడో ఏదో నచ్చదు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అనిపిస్తుంది. సో ఇమీడియట్ గా మీరు ఆ లొకేషన్ షిఫ్ట్ చేయడము లేకపోతే ఇంకేదో చేస్తారు. అక్కడ చేసే మ్యానిపులేషన్స్ చాలా క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి. సో ఆ టైంలో అప్రోచింగ్ సీనియర్ యాక్టర్ అంటే నాకు ఎందుకు అది అక్కడ అనిపించలేదు, మళ్ళీ రీషూట్ చేద్దాం ఇదంతా అన్నప్పుడు అంటే మీరు పడతారా లేకపోతే? లేదు, నాకు అసలు ఫిల్టర్ ఉండదు. నేను చెప్పేస్తా సో ఇది బాగాలేదేమో ఇంకోటి చేద్దామని. అంత క్యాల్కులేషన్ చేయనండి నేను నిజంగానే. ఎందుకంటే నేను ఇక్కడ అసిస్టెంట్గా ఎవరు పని చేయలేదు. నేను డైరెక్ట్లీ ఫిలిం స్కూల్ నుంచే వచ్చేసాను. మేబీ దానివల్ల కూడా ఐ విల్ స్పీక్ వెరీ ఓపెన్లీ విత్ దెమ్. నేను జనరల్ రీషూట్ చేసిన సీన్లు అయితే ఇప్పటివరకైతే ఏం లేవు. జనరల్ రీషూట్ మేబీ చేయలేదు, మరి మేబీ చేయాల్సి వస్తుందేమో. కానీ ఇప్పటికైతే ఈ సినిమాకి అయితే నేను ఎక్కడ అంటే చేసిన సీన్ మళ్ళీ చేయలేదు. మేబీ 1 or 2 షార్ట్స్ చేస్తుంటా, ఎక్స్ప్రెషన్ ఇలా బెటర్ ఉంటే ఇంకో బెటర్ ఏమొస్తే నాకు రాంగ్ అనిపించింది నేను చెప్తాను ఇట్స్ మై సైడ్ రాంగ్ అని. బట్ చేస్తారు అసలు ఎక్కడ తను ఏది నో అని చెప్పలే అసలు. ఎక్కడ నో అంటే ఈ సినిమాకి ఎవరు నో చెప్పలేండి, ప్రొడ్యూసర్స్ నుండి యాక్టర్స్ మ్యూజిక్ ఎవ్వరు నో అని చెప్పలే. బ్లైండ్లీ బిలీవ్ అండ్ ఐ డోంట్ నో దే ట్రస్టెడ్ మీ. మేబీ నా ప్రీవియస్ వర్క్స్ అయిండొచ్చు, ద వే ఐ స్పీక్ ఐ డోంట్ నో, మీరు వాళ్ళని అడగాలి ఎక్కువ. సో నా వరకు అయితే అందరూ ఎవరు నో చెప్పలేదు. అంటే ఇది కైండ్ ఆఫ్ చెప్తుంటే ఓకే గానీ కెమెరాలో పెట్టినప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ గివ్స్ యూ టైర్డ్, అంటే టైర్డ్ లుక్, టైర్డ్ ఫ్రేమ్ అన్నట్టు. బట్ అలా లేదు. సిన్స్ వాళ్ళందరూ రేస్ చేస్తున్నా కూడా ఇట్ వాజ్ ఈస్థెటిక్. హౌ డిడ్ యూ మేనేజ్ దట్? అంటే మీకు లక్కీగా ఇండోనేషియాలో మనం మేబీ ఇప్పుడు ఓపెనింగ్ సీన్లో మీరు ఓపెనింగ్ రేస్లో నాకు క్లౌడ్స్ కావాలి, ఆ ఇండోనేషియా క్లైమేట్ బాగానే ఉంది ఆ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు మేబీ. అండ్ నైట్ ఆబ్వియస్లీ వీ హ్యాడ్ దట్ లైటింగ్ సెటప్, మీకు హ్యూజ్ లైట్స్, నైట్ రేస్ ఉంటుంది. సో ఇట్ వాజ్ అండర్ అవర్ కంట్రోల్ బికాస్ ఇట్స్ నైట్. బట్ ఇండోనేషియాలో మెయిన్ ప్రాబ్లమ్ వీ ఫేస్ వెదర్. మీరు చెప్పినట్టు మార్నింగ్ ఇట్ విల్ రెయిన్, సడన్లీ ఆఫ్టర్నూన్ లైట్ విల్ కమ్, ఈవినింగ్స్ క్లౌడ్ అయిపోతుంది. వీ హ్యావ్ టు మ్యాచ్ కదా. సి వీల్ ఫర్ ఎగ్జాంపుల్ వీ షాట్ వన్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్ 1, ల్యాప్ 2, ల్యాప్ 3. ల్యాప్ 1 మనము ఫస్ట్ డే చేస్తే ల్యాప్ 1 సెకండ్ షాట్ వీ విల్ టేక్ ఇన్ థర్డ్ డే, ఆ లైట్ మ్యాచ్ అవ్వాలి. దట్ ఈస్ వే ద టైమ్ వీఆర్ టేకింగ్. డిఓపి కూడా సి వీ కెనాట్ ర్యాండమ్లీ షూట్ ఇట్. సో మిగతా రెయిన్ సీక్వెన్స్ అంతా మనం ఇంకా వి షాట్ అరౌండ్ లైక్ 3 to 6. సన్లైట్ డౌన్ అయ్యాక ఓకే సన్ డౌన్ అయింది, దెన్ వి షాట్ దట్ రైన్ సీక్వెన్సెస్ సో టు మ్యాచ్ ద లైట్ అలా. అండ్ క్లైమాక్స్ కి ఇమేజ్ 3 different రేసెస్, 3 different క్లైమాక్స్ ఉంటుంది. ఒకటి రైన్ సీక్వెన్స్ ఉంటుంది, ఒకటి నైట్, ఒక డే మొత్తం హాట్ సన్. మీరు అది కూడా చూస్తే క్లైమాక్స్ లో ఎవ్రీథింగ్ షాట్ వాజ్ ఆన్ లైట్ షాట్స్, దెర్ వాజ్ నో బ్యాక్ లైట్ టు ఎవ్రీ షాట్. సో లాస్ట్ లో హీరో విన్నింగ్ అంతా light was exactly we shot on light to show that feel. Already meeku opening race lo everything was a back light, so ala we design చేసుకున్నాము. So we executed such way. పర్సనల్ గా మీకు ఏ జోనర్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే బాగా ఇష్టం? I like drama అండి. బేసిక్ గా I feel any story should have that drama. స్పోర్ట్స్ అనుకోకుండా అది ఇంక్లూడెడ్, బికాస్ స్పోర్ట్స్ లో డ్రామా చాలా ఉంటుంది. మీకు చూస్తే రియల్ లైఫ్ లో కూడా మీరు ఎంత క్లాస్ రూమ్ లో కూర్చున్నా కూడా ఒక స్పోర్ట్ ఆడారు అనుకోండి, దాంట్లో అన్ని తెలుస్తుంది. టీమ్ స్పిరిట్ కానీ, ఒక కాన్ఫ్లిక్ట్ కానీ, ఒక ఈగో అన్ని మీకు ఉంటుంది దాంట్లో. సో దట్ ఈస్ వేర్ మేబీ దట్స్ వై ఐ చూస్ దిస్ స్పోర్ట్ టెల్ మై స్టోరీ. బట్ డ్రామా విల్ బి మై కీ ఎలిమెంట్. లవ్ స్టోరీ, బట్ దట్ విల్ బి ఏ డ్రామా ఇన్ డెఫినెట్ గా. లవ్ స్టోరీ డ్రామానే అర్థం కాదు. అంటే లవ్ స్టోరీ ఉంటుంది, దిల్ బి లైక్ కామెడీ ఇప్పుడు ఉంటుంది కదా. సో దిల్ బి డ్రామా బిట్వీన్ దెమ్, ద ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్. సో అలా ఒక ఎమోషన్ ఉంటుంది. 1930s లో ప్లాన్ చేస్తే బిఫోర్ అండ్ దట్స్ వాట్ ఐడియా ఇస్ గోయింగ్ ఆన్. యా విల్ సీ హౌ ఇట్ ల్యాండ్స్. ఏదో ఒకటి ఉండాలి కదా ఎగ్జైట్ చేయడానికి, ఛాలెంజ్ ఉండాలి కదా. సో దట్స్ వాట్ లవ్ స్టోరీ ఆ టైంలో అంటే ఓకే కొంచెం అవును. ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు? హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ ఆర్
someone you get inspired every time? నాకు పూరి జగన్నాథ్ గారు favorite. What is that thing that inspires you most? అంటే బేసికలీ వెన్ ఐ వాజ్ ఇన్ లో ఐ యూస్ టు లిసన్ హిస్ పాడ్కాస్ట్ బికాస్ ఐ లైక్ హిస్ జర్నీ మోర్. అంటే ఇట్స్ సిమిలర్ టు మై జర్నీ యాజ్ వెల్. అందుకే ఐ లైక్. మీరు కూడా కాల్ చేశారా సర్టిఫికేట్స్? మీరు కూడా సర్టిఫికేట్స్ కాల్ చేశారా? కాల్ చేయలేదు, బట్ దట్ స్ట్రగుల్ ఆఫ్ మనీ, హౌ డిడ్ ఈ కమ్ అప్. పూరి గారు పేజ్ వేర్ ఈ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఈ కేమ్ అప్ by his own. Same my father కూడా because of some issues we lost that all the business. మీరు అందుకే చూస్తే ఫాదర్ స్టోరీస్ ఎక్కుంటున్నారు. సో బేసిక్ గా దిస్ ఫిలిం ఇస్ స్టోరీ ఆఫ్ మై ఫాదర్. బేసిక్ లాస్ట్ శర్వ గారు వాక్ అయిపోతారు రెస్పెక్ట్ ఇచ్చి. సో దిట్స్ మై థింగ్ టు మై ఫాదర్ ఆల్సో ఫర్ దిస్ ఫిలిం. సో వేర్ వి లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ అగైన్ మేమే కష్టపడి 1 by 1 అలా అలా వచ్చి నౌ వెన్ స్టేజ్ ఓకే నో అట్లీస్ట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? నేను మా బ్రదర్ ఇద్దరు. సో ఇస్ యంగర్ బ్రదర్. సో ఈ స్టేస్ ఇన్ బెంగళూరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్. మీరు అంటే ఫిలిం స్కూల్ కంప్లీట్ చేశాక when is your first project happened? 2018. No, immediately happened. అప్పటికే నేను రిలీజ్ అయిపోయా. ఓ సినిమా కూడా మనకు సినిమా ఛాన్స్ ఎవరు ఇయ్యడు, టైం వేస్ట్. బికాజ్ ఎందుకు ఇస్తారు నాకు, ఐ డెంట్ హ్యాడ్ ఎనీ అంటే అసిస్టెంట్ ఎవరు దేర్ చేయలేదు. దెన్ ఐ వెంట్ టు వెబ్ సిరీస్. అప్పుడు వెబ్ సిరీస్ అనేది వాజ్ వెరీ న్యూ. దెన్ ఐ స్టార్టెడ్ ఎక్కడికి పరుగు అని ఒక వెబ్ సిరీస్ చేశాను విత్ ఆర్యన్ రాజేష్ అండ్ శశాంక్, పావని గంగిరెడ్డి, కల్పిక వీళ్ళందరితో. విచ్ వాజ్ సోల్డ్ టు జీ మన FTV ఉండే అప్పుడు. ఇట్ వాజ్ డన్ ఇన్ 12 lakhs ఎంటైర్ సీజన్. మా క్లాస్మేట్స్ అందరూ కొంచెం డబ్బులు వేసుకొని ప్రొడ్యూసర్ అనురాగ్ అని ఉండే, ఈజ్ అవర్ కాలేజ్ మేట్ ఆల్సో. తను మీకు తెలియదులేండి, ఈజ్ నాట్ ఇన్ టు ఫీల్డ్ నౌ, బట్ తను కూడా నా క్లాస్మేట్ అనమాట. సో అలా మేమే డబ్బులు వేసుకొని 12 lakhs పెట్టుకొని సీజన్ 1 అని ఒకటి చేసాము. అది FTVకి అమ్మాము అప్పుడు. దెన్ వాళ్ళు సీజన్ 2 చేస్తారని అడిగారు. దెన్ ఇమీడియట్ ఓకే అని చెప్పి వీ గాట్ 4 times ద బిగ్గర్ అమౌంట్. దెన్ దట్ టైమ్ వీ పే టు ఈచ్ యాక్టర్. మీకు ఆర్యన్ రాజేష్ గారు వాజ్ చాలా ఫ్రీగా చేశారు, శశాంక్ అని ఫ్రీగా చేశారు, పావని గంగిరెడ్డి వాజ్ డన్ ఫర్ ఫ్రీ. అప్పుడు కూడా నన్ను నమ్మారు, మరి ఎందుకో తెలియదు. దెన్ ఐ నరేటెడ్ ఏ స్టోరీ, మన ఇలా ఉంది, నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది మీరు చేస్తే అంటే దాంట్లో చేద్దామని చెప్పారు. దెన్ సీజన్ 2 అగైన్ వి సోల్డ్ ఫర్ FTV మర్జ్డ్ విత్ ZEE5. వాళ్ళు ZEE5కి అమ్మారు. దెన్ ZEE5 సా దట్ ఎక్కడికి పరుగు వెబ్ సిరీస్ అండ్ సెడ్ అరే చాలా బాగుందని చెప్పి ప్రసాద్ గారు ఉంటారు అక్కడ, అట్లీస్ట్ ఇంకోటి పెద్ద చేద్దాం ఉందా అంటే దట్ ఈస్ హౌ లూజర్ హ్యాపెండ్. దెన్ ఐ పిచ్డ్ లూజర్. దెన్ ఈ సెడ్ చాలా బాగుందని. దెన్ దట్స్ హౌ అన్నపూర్ణ కొలాబరేటెడ్ విత్ దట్ వెబ్ సిరీస్ లూజర్. సో అలా ఇప్పుడు మీరు ఎక్కడికి పరుగు నా ఫస్ట్ వెబ్ సిరీస్ లో ఉండాలి, లూజర్ లో ఉన్నారు, అందరు యాక్టర్స్ ఉన్నారు. బికాజ్ అక్కడ నాకు హెల్ప్ చేశారు. I could not pay them much. Now in Loser, so మీకు paying back that help. మీరు ఇప్పుడు శశాంక్ యాక్టర్ నా ప్రతి సినిమాలో ఉంటారు, ఇప్పటి వరకు బైకర్ లో కూడా ఉన్నారు. సో he was the first person I met, and నేను గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ చేసినప్పుడు I did with him only. He was the lead. I did with in some budget independent గా. So he's like my family. So every film he'll be there. గ్రేట్ టాకింగ్ టు అండి. అంటే సినిమా చూసి నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. అంటే టు బి ఫ్రాంక్, ఈ మధ్య కాలంలో జస్ట్ టీజర్ ట్రైలర్ చూసి బిఫోర్ ఫిల్మ్ చేసే ఇంటర్వ్యూలు ఎక్కువ ఉన్నాయి. బట్ మీతోనే ఐ హావ్ స్టార్టెడ్ దిస్ క్రాఫ్ట్ కంప్లీట్ గా చూసి ఐ వాంటెడ్ టు ఇంటర్వ్యూ. సో దట్ మీ ఎఫర్ట్స్ అంటూ మాకు అర్థం అవ్వాలి అండ్ ఆడియన్స్ కి కూడా విడమర్చి చెప్తే అర్థం అవుతుంది అప్కమింగ్ ఫిల్మ్ డైరెక్టర్స్ కి కూడా అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.